పొద్దున ఒకసారి సాయంత్రం ఆంటీ కళ్ళు మూసుకోండి ప్లీజ్. జున్ను మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీన్స్ ఆ ముక్కులో నుంచి ఆ గాలి ఎలా మనం పీల్చుకున్నప్పుడు వెచ్చగా చల్లగా ఉంటుంది, వదులుతున్నప్పుడు మన బాడీలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి వెచ్చగా ఉంటుంది. ఆ గాలి ఎలా వస్తుంది, ఎలా వెళ్ళిపోతుంది, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనించండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో మమేకమైదాం. ఓన్లీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, దేవుని రూపాలు కూడా వస్తుంటాయి, అదేది కాదు, ఓన్లీ శ్వాసని. ఏ ఓంకారం కాదు, ఏ దేవుడి రూపం కాదు, ఓన్లీ మనం పీల్చుకునే ఆ గాలి మాత్రమే గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రమే గమనించండి. కళ్ళు మూసుకో మేడం. చక్కటి అమ్మవారి సన్నిధిలో అమ్మ శాకాంబరిగా పరమాత్మ సన్నిధిలో ఈ దేవాలయంలో ఇంత చక్కగా పారాయణం చేసాం. చక్కగా మన శ్వాసతో కూడా మనతో మనం అనుసంధానమవుతూ ధ్యానం చేద్దాం. ఇంకొక 5 నిమిషాలు. పొద్దున ఒకసారి ఇది చేసే ఈ ధ్యానం ఇది మన కోసం మాత్రమే. మిగతా పనులన్నీ ఇంట్లో వాళ్ళందరి కోసం చేస్తాం మనం లేచిన నుంచి పడుకునే వరకు. కానీ ఈ ధ్యానం అనేది చేయడం అనేది మన కోసమే. శ్వాస మీద ధ్యాస. ఆ వచ్చిపోయే గాలిని మాత్రమే గమనించండి. అబ్జర్వ్ అవర్ బ్రీత్. ఓన్లీ ఆ బ్రీత్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. మనం చేసే పని ఇష్టంగా చేస్తే అది మనకు అద్భుతంగా పట్టుకుంటుంది. మనం తినే వాటిని ఎంత ఇష్టంగా చేస్తాం, ఇంకా బయటికి షాపింగ్ చేసినా ఇష్టంగా చేస్తాంగా. ఇది మన కోసం కాబట్టి ఆ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఇష్టంగా కూర్చోండి. కష్టంగా కాకుండా జస్ట్ అబ్జర్వ్. శ్వాస ప్రక్రియను బట్టి కూడా వీళ్ళ ఆరోగ్యాలను గమనించే అనే ప్రక్రియ కూడా వచ్చింది. హార్ట్ బీటే కాదు, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్ట్ బీట్ చూస్తారు కదా, అలా కాకుండా శ్వాస క్రమాన్ని గమనించి కూడా వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేది కూడా వచ్చింది. కాబట్టి ఇది ముందు 100% కంపల్సరీ ఇది చేయాలనేది ఒక రూల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మెడిసిన్ ఎట్లా తీసుకుంటున్నారో, మెడిసిన్ కాదు ఇది కూడా అంత పెద్ద మెడిసిన్ అని ఇది గవర్నమెంట్ ద్వారా ఆల్రెడీ వచ్చింది. పిల్లలకు కూడా ప్రతి స్కూళ్ళల్లో చేయిస్తున్నారు. పిల్లలు చేయడం వల్ల చక్కటి జ్ఞాపక శక్తి, మనకు కూడా మెమరీ పవర్ అనేది తగ్గుతుంది కదా. ఇలా చేయడం వల్ల మన మెమరీ పవర్ కూడా అద్భుతంగా పెరుగుతుంది. మళ్ళీ లాస్ట్ 1 minute శ్వాస మీద ధ్యాస.